నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం శ్రీ ఉమామహేశ్వర చైర్మన్ మాధవరెడ్డి పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవంలో మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ పాల్గొన్నారు. పాలక మండలి సభ్యులు అందరూ కలిసికట్టుగా పనిచేసి దేవాలయాన్ని మరింత అభివృద్ధి చేయాలని ఆమె సూచించారు. వచ్చిపోయే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని మంత్రి కోరారు. ప్రభుత్వం 6 గ్యారంటీలను పూర్తిగా అమలు చేస్తుందని, ఆ రోజు మాట ఇచ్చింది మా ప్రభుత్వం, ఈ రోజు ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నాము. ఇప్పటికే రైతు రుణమాఫీ చేశామని, 500కే సిలిండర్ ఇచ్చామని, ఇంటింటికి 200 యూనిట్ల విద్యుత్ ఫ్రీగా ఇచ్చామని, రాబోయే కాలంలో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందని మంత్రి కొండా సురేఖ కొనియాడారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తేనే తెలంగాణ బాగుపడుతుందని నమ్మారు. ఈరోజు మనకి అధికారం ఇచ్చి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ఈరోజు సీట్లో కూర్చోబెట్టారు. ఆయన కూడా ఒక క్షణం కూడా నిద్రపోవట్లేదు. 18 గంటలు కంటిన్యూస్ గా పనిచేస్తూ మరి మన సంక్షేమము, అభివృద్ధి, వైద్యము, విద్య ఈ 4ంటిని కూడా ప్రత్యేక దృష్టితో చూస్తూ 6 గ్యారంటీలను ప్రవేశపెట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమేం చేస్తామని మేనిఫెస్టోలో పెట్టామో అవన్నీ కూడా అమలు చేసే దిశగా ఈరోజు ముందుకు పోతూ మరి అందరు ఎమ్మెల్యేలు ఎవరు వచ్చినా, ఏ సమస్యలు వచ్చినా కూడా వాటిని పరిష్కరిస్తూ వాళ్ళకు కావలసిన నిధులను విడుదల చేస్తూ, ముఖ్యంగా ఈరోజు తెలంగాణ ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నా కూడా మరి ఎవరికి ఇబ్బంది కలగకుండా అందరినీ కూడా మరి సమపాలనలో చూస్తూ ముందుకు పోతున్న మన నాయకుడు రేవంత్ రెడ్డి గారిని అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు మనకు డబ్బులుంటే ఏమైనా అంటారు కదా, వెంట్రుకలు ఉన్నమ్మ సిగెట్లేసినా నడుస్తుందని. మరి వెంట్రుకలు లేని ఆమెకి సిగేయడానికి వస్తుందా? రాదు కదా. కానీ ఇప్పుడు మన పరిస్థితి ఎట్లుందంటే, మన బోడగుండె అమ్మ మనకు తల వెంట్రుకలు లేకపోతే బోడగుండె ఎట్లుంటుందో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా ఈరోజు అట్లా ఉంది. అయినా కూడా నెగ్గుకు రావడం అంటే అది మామూలు విషయం కాదు. మరి లాభాల బాటలో ఉన్న తెలంగాణను ఈరోజు లక్షల కోట్ల నష్టాల్లోకి కూరుకుపోయేటట్టు చేసి, అప్పుల పాలు చేసి, ఆ పైసలు ఏమన్నా ఉపయోగపడ్డాయా అంటే అటు కాళేశ్వరం గట్టి కూలగొట్టిండు, ఇటు మిషన్ భగీరథ పెట్టి ఇది పోయింది. ఈ విధంగా కోట్లాది